రైట్. సో లెట్స్ సీ అనాలజీ. మనము 30 MCQ ప్రోగ్రామ్లో అనాలజీ డిస్కస్ చేస్తున్నామండి. సో అనాలజీ ఎగ్జామ్ జరిగింది కదా, దాని మీద క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు, డిఈకి 45 ఇచ్చాడు, అదేవిధంగా బీసీకి ఎంత వస్తుందని అడుగుతున్నాడు. చూడండి, డిఈకి ఎంత ఇచ్చాడు, 45 ఇచ్చాడు, అలాగే బీసీకి ఎంత వస్తుందని అడుగుతున్నాడు. చూడండి, మనకు ఏబిసిడీలలో డి అనేది 4 ఉంటుంది, ఈ అనేది 5 ఉంటుంది, అలాగే బి ఎంత ఉంటుంది అంటే 2 ఉంటుంది, సి అనేది 3 ఉంటుంది, ఏబిసిడి. ఓకే, సో అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, 23 వస్తుంది. నెక్స్ట్, సెలెక్ట్ ద రిలేటెడ్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అన్నాడు. రైట్, ఇక్కడ చూడండి గ్లైడర్స్. ఇక్కడ చూడండి గ్లైడర్స్ కదా, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, 5, 6, 7 కదా. చూడండి, జిఎల్ఐ పెట్టాడు ముందు వాడు, గ్లైడర్స్ దీన్ని ముందు పెట్టాడు. తర్వాత ఏం చేశాడు, డి ఎంత, నెంబర్స్ రాసుకుంటూ పోదాం లేకపోతే. సో ఈ అంటే 5, ఆర్ అంటే 6, ఎస్ అంటే 7, రైట్, డి అంటే 4, జి అంటే 1, 2, 3, అలాగే ఇది టిఓఏ. ఓకేనా, టిఓఏ లాస్ట్కి రాస్తాము. తర్వాత ఏంటి, నెక్స్ట్ 4th లెటర్ ఏముంది, ఎస్, ఇక్కడ ఎస్. తర్వాత టిఈఆర్ఎస్టిఓఏ, టిఈఆర్ఎస్టిఓఏ, దిస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, 4 అంటే 12 అంట, 5 అంటే ఎంత అంటున్నాడు. ఇక్కడ చూడండి మా, 4 × 3 12 కదా కదా, అంటే దీన్ని వేరే విధంగా కూడా రాద్దాం. చూడండి, 4 ఉంది కదా, 4 ముందు ఏ నెంబర్ ఉంటుంది, 3, అంటే 3 × 4 ఎంత, 12. అలాగే ఇక్కడ ఎంత ఉంది, 5 ఉంది, 5 ముందు నెంబర్ ఏముంటుంది, 4 ఉంటుంది, 4 × 5 ఎంత, 20. వాట్ ఈస్ ద ఆన్సర్, 20. ఓకే, నెక్స్ట్ వన్, 48632436, 81324261. రైట్, దీన్ని సింపుల్గా చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇది 2 × 2 4, 4 × 2 8, 3 × 2 6 కదా. మళ్ళీ ఇటు రివర్స్ ఉంది, ఇక్కడ 3 × 2 6. అలాగే ఇక్కడ చూడండి, 4 × 2 8, 1 × 2 2, మళ్ళీ 3 × 2 6, 1 × 2 2. రైట్, అట్లా ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఎలిమినేషన్ చేద్దాం. చూడండి, ఇది 1 × 5 ఉంది, ఇది రాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 4 × 2, 3 × 2, 2 × 4, 6 × 3. రైట్, అదొక పాసిబిలిటీ ఉంది. ఇక్కడ చూడండి, 3 × 2, 2 × 1, ఇది పాసిబిలిటీ లేదు. ఇక్కడ చూడండి, 8 9, ఇది పాసిబిలిటీ లేదు. రైట్, ఎందుకంటే 8 9 ఉంది ఇక్కడ. సో వాట్ ఈస్ ఆన్సర్ అప్పుడు, 8346 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు వాడు, న్యూస్ అంట. న్యూస్ ఏం రాశాడు, 14, NEWS, N ఈజ్ 14, E ఈజ్ 5, W ఈజ్ 23, S ఈజ్ 19. అలాగే పేపర్ని ఇలా రాస్తాం, PAPER. ఓకే, సో PAPER. ఇప్పుడు ఏ అంటే ఎంత, 1, P అంటే ఎంత, 16, P అంటే 16, E అంటే 5, R అంటే ఎంత, PQRST, R అంటే 18, అంటే 16 1 16 5 18, 16 1 16 16 1 16 5 18. నెక్స్ట్ స్లైడ్లో ఉన్నట్టుంది చూడండి, 16 1 16 5 18, ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఎవాపరేషన్ క్లౌడ్స్. మన క్లౌడ్స్ నుండి ఏమవుతుంది, మబ్బుల నుండి ఎవాపరేషన్ అవుతుంది. ఎవాపరేషన్ జరగడం వల్ల మబ్బులు ఏర్పడతాయి, ఎవాపరేషన్ అంతే కదా, ఆవిరి వల్ల మబ్బులు ఏర్పడతాయి. అలాగే రెయిన్, దానివల్ల రెయిన్ వస్తుంది. ఎవాపరేషన్ జరిగి మబ్బులు ఏర్పడి రెయిన్ వస్తుంది. అలాగే రిలేషన్ అడుగుతున్నారు చూడండి, ట్రైనింగ్ లెదర్ పర్సు, ఓకే, ట్యానింగ్ తోలు పర్సు. నెక్స్ట్ ఏంటిది, బర్డ్ ఫ్లవర్ ఫ్రాగ్నెన్స్, స్నీజింగ్ కాఫ్ కోల్డ్, యాక్సిడెంట్ ఇంజురీ పెయిన్. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, మనకి యాక్సిడెంట్ జరగడం వల్ల ఏమవుతుంది, ఇంజూరీ అవుతుంది, ఇంజూరీ వల్ల ఏమవుతుంది, పెయిన్ అవుతుంది. ఓకే, సింపుల్ అది. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్కి ఏముంటుందమ్మా, మనకు కాన్స్టిట్యూషన్కి ప్రియాంబుల్ ఉంటుంది. అలాగే ప్రొలాగ్యూకి ఏముంటుంది, ఎపిలాగ్యూ. ఓకేనా, రైట్. రాజ్యాంగానికి ఏముంటుంది, ప్రవేశిక ఉంటుంది. ఉపోద్ఘాతంకి ఏముంటుంది, ముగింపు ఉంటుంది. సో వాట్ ఈస్ ఆన్సర్, 3D.
3A కరెక్టే 3A యూలాగి కదా 3A. ఓకే నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్ అంట. ఇక్కడ ఏమన్నాడు వాడు గ్రాండ్ ఫాదర్ చూడండి గ్రాండ్ ఫాదర్ బ్రదర్. ఇప్పుడు చూడండి ఇక్కడ గ్రాండ్ ఫాదర్కి ఫాదర్, నెక్స్ట్ ఏమన్నాడు బ్రదర్ అన్నాడు. బ్రదర్ తర్వాత ఏముంటారు ఎవరుంటారు చెప్పండి, బ్రదర్ తర్వాత కొడుకు ఎవరుంటారు, బ్రదర్ తర్వాత కొడుకు. గ్రాండ్ ఫాదర్కి ఇదొక జనరేషన్ ఇచ్చాడు, దీనికి ఒక జనరేషన్ ఇవ్వాలి కదా, రైట్. వాట్ ఈస్ ఆన్సర్ సన్. ఆటమ్ ఈజ్ రిలేటెడ్ టు ద మాలిక్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద సేమ్ వే సెల్ ఈజ్ రిలేటెడ్ టు ద, ఓకేనా. ఆటమ్ చూడండి ఒక మాలిక్యూల్ ఏర్పడాలంటే టినీ డాట్స్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆటమ్స్. అలాగే సెల్ ఏర్పడాలంటే సెల్ దేనికి ఆర్గనెల్లిస్ ఆర్ ఆర్గానిజం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కిడ్నీ ఉందనుకోండి, కిడ్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెఫ్రాన్ సెల్స్ ద్వారా మన కిడ్నీ ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ సెల్ ఎలా ఫామ్ అవుతుంది అంటే సెల్స్ ఏం ఫామ్ చేస్తాయంటే ఆర్గాన్స్ ఫామ్ చేస్తాయి. మార్స్ మెర్క్యూరీ వీనస్ ఓకే, మార్స్ మెర్క్యూరీ ఎర్త్ మెర్క్యూరీ వీనస్ ఎర్త్ మార్స్. అంటే వీటి మధ్యలో ఏముంటుందంటే మనకి ఎర్త్ ఉంటుంది. సో దే ఆర్ ద ప్లానెట్స్ నియరెస్ట్ టు ద ఎర్త్. ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇన్ఫ్లుయెంజా. ఇక్కడ చూడండి ఇన్ఫ్లుయెంజా అన్నాడు వాడు. సో ఇన్ఫ్లుయెంజా అనేటిది ఏంటిది స్వైన్ ఇన్ఫ్లుయెంజా S1N1 అట్లా ఉన్నాయి కదా, ఓకే. అలానే సో డిఫరెంట్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయి మనకు. ఇక్కడ వాడు ఏమంటున్నాడు ఇన్ఫ్లుయెంజా ఈజ్ ఎ వైరస్. ఇన్ఫ్లుయెంజా మనకు ఏమొస్తుంది, వైరస్ వల్ల ఇన్ఫ్లుయెంజా వస్తుంది. అలాగే టైఫాయిడ్ సైమోనెల్లా టైఫీ దానివల్ల బ్యాక్టీరియా వల్ల వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం పేపర్ బెండల్ తీసుకుంటాం కదా, 12th క్వశ్చన్ చూడండి. పేపర్ బెండల్ ఉంటుంది కదా, పేపర్ బెండల్, ఇందులో పేపర్స్ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే ఈ పైన కవర్ని రిమ్ అంటారు. అలాగే అదేవిధంగా ఏంటి అని అడుగుతున్నాడు, ట్విగ్స్ బష్ అట, ఫుడ్ పాకెట్ అట, బుక్స్ పైల్ అట, ఎగ్స్ డజన్. మనం డజన్ ఎగ్స్ అంటాం కదా, డజన్ ఎగ్స్. నెక్స్ట్ క్లోజ్ CLOSE క్లోజ్ CD HIJKLMN. నెక్స్ట్ OPQR. నెక్స్ట్ STUVWX EFGHIJK ఓకే రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీనికి మధ్యలో డిఫరెన్స్ లేదు, దీని మధ్యలో 1 ఉంది డిఫరెన్స్, దీనికి మధ్యలో ఎంత ఉంది 3 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ STUVW, మళ్ళీ దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది 3 ఉంది, మళ్ళీ దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది 1 2 3 4 ఉంది. EFGHI రైట్. అలాగే ఓపెన్ చూద్దాం, ఓపెన్ చూడండి, ఓపెన్ అంటే MNOP, తర్వాత 1 ఉంది PR, ఇక్కడ PR ఉంది, ఇక్కడ PR ఉంది, ఇక్కడ RP ఉంది, ఇక్కడ ఇది క్లోజ్ చేయండి, ఓకే. నెక్స్ట్ తర్వాత T డిఫరెన్స్ ఉంది కదా, EFGH ఓకే. PRH ఎక్కడ ఉంది PRH, ఇక్కడ J ఉంది, ఇక్కడ H ఉంది. సో PRH అంటే ఇది ఆన్సర్. ఏ ఈజ్ ద ఆన్సర్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చాడు చూడమ్మా, ఇది 3 power 5, ఇదంతా 3 power 5. 3 power 5 ఈజ్ 243. అదే 5 power 5 ఎంత 3125. ఎంత 3125. సో వాట్ ఈస్ ఆన్సర్ 3125. సింపుల్. నెక్స్ట్ మ్యూజిక్ గిటార్ పర్ఫార్మర్. అంటే మ్యూజిక్కి గిటారు పర్ఫార్మర్. మ్యూజిక్ గిటార్ వల్ల మ్యూజిక్ వస్తే దానివల్ల పర్ఫామ్ చేస్తారు, ఓకేనా రైట్. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏమిచ్చాడు, పేషెంట్ మెడిసిన్ డాక్టర్, డ్యాన్స్ టూను ఇన్స్ట్రుమెంట్, ట్రిక్ రోపు యాక్రోబ్యాట్, ఫుడ్ రిసైపు కుక్. ఇక్కడ చూడమ్మా గిటార్ వల్ల మ్యూజిక్ వస్తుంది అంతే కదా. ఇప్పుడు చూడండి తాడు వల్ల వాడు ట్రెక్కింగ్ చేయగలుగుతాడు, రైట్. సో ఈ ట్రెక్కింగర్ని ఏమంటారంటే విన్యాసకుడు అంటారు. సో వాట్ ఈజ్ ఆన్సర్ C.
నెక్స్ట్ ADHM ZWSN. ఓకే, ఇప్పుడు ఏ కాపోజిట్ Z, D కాపోజిట్ W, H కాపోజిట్ S, M కాపోజిట్ N. అలాగే C కాపోజిట్ ఏముంటుంది? C కాపోజిట్, వాట్ ఈస్ ఆపోజిట్ టు C? X. ఓకే, వాట్ ఈస్ ఆపోజిట్ టు O? చూడండి, MNOP, JKL. రైట్, ఆపోజిట్ టు O ఈస్ L. MN, ABCDEFGHIJKLMNOP QRSTUV. ఓకే, MNOPQRSTUVWXYZ. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏ కాపోజిట్ ఏమి ఇచ్చాడు? Z ఇచ్చాడు. D కాపోజిట్ ఏమి ఇచ్చాడు? W ఇచ్చాడు. D కాపోజిట్ W ఇచ్చాడు. H కాపోజిట్, వాట్ ఈస్ ఆపోజిట్ టు H? S ఇచ్చాడు. M కాపోజిట్ N ఇచ్చాడు. అలాగే C కాపోజిట్ ఏముంది? X. F కాపోజిట్ ఈస్ U, XU. లేదా ఇక్కడ. నెక్స్ట్ Z కాపోజిట్ Q, O కాపోజిట్ L. సో ఇందులో ఆన్సర్ లేదు, ఇది తీసేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. సో N ఇంటూ M ఈజ్ 14 ఇంటూ 13, X ఇంటూ Z. ఇప్పుడు M అంటే ఎంత? 13 కదా, N అంటే 14, X అంటే ఎంత? Z అంటే 26, XYZ అంటే 24. వాట్ ఈస్ ఆన్సర్? 24 ఇంటూ 26. నెక్స్ట్, ఐడెంటిఫై ద విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ ఆల్టర్నేటివ్స్ విల్ బి ద అనదర్ మెంబర్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ దట్ క్లాస్. లక్నో, పాట్నా, భూపాల్, జైపూర్ అంట. ఓకే, చూడండి, బీహార్ పాట్నా, యూపీ లక్నో, భూపాల్, రైట్, మధ్యప్రదేశ్ జైపూర్, రాజస్థాన్, ఇవన్నీ క్యాపిటల్స్. రైట్, సో ఇందులో క్యాపిటల్ ఏదంటే సిమ్లా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, సిమ్లా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. సేమ్. ఓకే, నెక్స్ట్ వన్, స్పిన్స్టర్. ఓకే, SPINSTER, స్పిన్స్టర్. అలాగే చూడండి, MNOPQRS, MNOPHIMNS, PQRSSTDEQR. సో దీనికి ఆపోజిట్, దీనికి ముందు నెంబర్స్ వచ్చాయి అన్నీ. అలాగే సెమిస్టర్కి చూద్దాం. చూడండి, SEMESTER, సెమిస్టర్. ఇప్పుడు PQRS DE LM DE కదా, SRS. ఓకే, చూద్దాం, RDLDR నెక్స్ట్ STDQ. సో వాట్ ఈస్ ఆన్సర్? థర్డ్ వన్. జస్ట్ ముందు నెంబర్స్ ఉన్నాయి అంతే అక్కడ. నెక్స్ట్ చూద్దాం, సమ్మిత్. రైట్, సమ్మిత్ అంటే బ్యూటిఫుల్ అన్నట్టు. ఓకే, సమ్మిత్ అంటే శిఖరం, అందమైనది, అంతే కదా, శిఖరం అనేది అందమైనది. నెక్స్ట్ అగ్రం. ఓకే, అగ్రం అంటే ఏంటిది? అందమైన. ఈ రెండు అలానే వస్తాయి. ప్రిటి అంటే AQ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, డాక్టర్ ఈజ్ రిలేటెడ్ టు ద పేషెంట్. సో పేషెంట్ ఎవరి దగ్గరికి వెళ్తాడు? డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇన్ ద సేమ్ వే లాయర్ ఈజ్ రిలేటెడ్ టు ద లాయర్. ఇప్పుడు లాయర్కు ఎవరు ఉంటారు? అక్యూజ్డ్ అంటే నిందితుడు ఉంటాడు. ఓకేనా, రైట్. నెక్స్ట్, XMA ఈజ్ 16, VTNG ఈజ్ హౌ మచ్? ఇది కొంచెం క్వశ్చన్ ప్రాబ్లం ఉంది, ఇది పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ వన్, చాక్లెట్ నోవెల్. ఓకే, చాక్లెట్ నోవెల్ కదా. అలాగే ఇక్కడ ఏమొస్తుంది? బిల్డింగ్, సిమెంట్ వస్తుంది. నెక్స్ట్, సేఫ్, సెక్యూర్. ప్రొటెక్ట్ అంటే ఏంటిది? కన్జర్వ్. ఓకేనా, రైట్. సో సెక్యూర్ ఉండాలంటే సేఫ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలంటే కన్జర్వ్ ఉండాలి. 182 ఇక్కడ ఇవ్వలేదు, 210, 380 ఇచ్చాడు. అంటే ఎంత డిఫరెన్స్? 170. దీనికి 170 కలపండి, ఎంత వస్తుంది? 252. ఇది ఎంత? 170 కదా. దీనికి 160 తీసుకోండి. ఓకే, అప్పుడు ఎంత వస్తుంది? 342 వస్తుంది, అంతే కదా. రైట్, అంతే, సింపుల్.
నెక్స్ట్ డ్రివెన్, ఇక్కడ డ్రివెన్ చూడండి, డ్రివెన్ 1 2 3 4 5 6. ఇక్కడ వీడు ఏమి ఇచ్చాడు డ్రివెన్కి, EIDRVN కదా. ఇప్పుడు చూడండి డి ఎంత, D1, నెక్స్ట్ ఈ ఎంత 5, I ఎంత 3, R ఎంత 2, V ఎంత 4, N ఎంత 6, అంటే 5 3 1 2 4 6. అలాగే ఇక్కడ చూద్దాం బేగం 1 2 3 4 5. దీన్ని ఈ విధంగా కూడా చేయొచ్చు మా. సో డైరెక్ట్ ఏం చేశానంటే దీన్ని ఇక్కడ చూడండి మా, రైట్ సింపుల్గా చూడండి. ఇక్కడ దీన్ని ఏం చేద్దాం, DRVN కదా, అంతే కదా, DRVN. ఇవి ఓల్స్ అనేది దగ్గర పెట్టినట్టున్నాడు, AEIOU కదా, EI ఓవెల్స్ అనేది దగ్గర పెట్టాడు. ఇక్కడ కూడా EU, ఎందుకంటే ఫస్ట్ ఈ వస్తుంది తర్వాత యూ వస్తుంది, అంతే కదా, సింపుల్ ఇదే ఆన్సర్. ఓవెల్స్ దగ్గర పెట్టాడు, AEIOU. నెక్స్ట్ ప్రైడ్ ఆఫ్ లయన్స్, ఓకే, హెడ్ ఆఫ్ క్యాట్స్, సింహాల గుంపు అంటారు, పిల్లుల మంద అంటారు, పిల్లుల గుత్తి అనరు. కే మనకు ఆల్ఫాబెట్లో చూస్తే కే ఎంత వస్తుంది, 11 వస్తుంది. టీ ఎంత వస్తుంది, 20 వస్తుంది. అలాగే జే ఎంత వస్తుంది అంటే 11 వస్తుంది, 10 వస్తుంది కదా. జే ABCDEFGHIJ 1 2 3 4 5 6 7 8 9 10. J is 10, ఓకే, R is 18. J is 10, R is 18. నెక్స్ట్ బోర్ ఈజ్ 10. సో బోర్ 10 ఎట్లా వచ్చింది చూద్దాం. ఇక్కడ చూడండి బోర్ 10 ఎట్లా వచ్చిందంటే, B అంటే ఎంత 2, O అంటే ఎంత 15, R అంటే ఇంతకుముందే తెలుసుకున్నాం 18, E అంటే ఎంత 5. ఇది టోటల్ కలిపితే ఎంత వస్తుంది మనకు 40 వస్తుంది. ఎన్ని లెటర్స్ ఉన్నాయి 1 2 3 4, అలాగే బై 4 అంటే ఎంత 10. అలాగే ఇక్కడ ఏముంది, హోటల్ ఉంది. హెచ్ అంటే ఎంతమ్మా 9, O అంటే 15, T అంటే 20, E అంటే 5, L అంటే 12. ఓకే, సో ఈ టోటల్ యాడ్ చేయండి, ఎంత వస్తుంది 25 27 KL. సో టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు 1 1 2 3 4 5 అంటే 60 వస్తుంది మొత్తం. సో 60/5 అంటే ఎంత 12. వాట్ ఈస్ ఆన్సర్ 12, రైట్. సో విత్ దిస్ we finished 30 MCQs program, that is analogy. రీజనింగ్లో మనము ఆల్రెడీ మనకు అర్థమెటిక్ అయిపోయింది, ప్యూర్ మ్యాథ్స్ కూడా అయిపోయింది, అలాగే డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ, రైట్. థ్యాంక్ యూ.